ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీలో శాసనమండలి సమావేశాలకు మాత్రమే హాజరు కావాలి అని చెప్పేసి వైసీపీ నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీకి వెళ్ళినా కానీ ప్రయోజనం ఉండదు, మైక్ ఎవరు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వరు. కాబట్టి వెళ్ళకూడదని నిర్ణయానికి అయితే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ అదేవిధంగా వైసీపీ నాయకులు హాజరు కావాలి, సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక చట్టం తేవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది. సరే, ఇంకా వాళ్ళ లెక్కలకు వాళ్ళకు ఉంటాయి. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళలేదు. మరి అప్పుడేమైంది? అప్పుడు ఎందుకు మాట్లాడలే? చలో, ఇంకా ఎవరి వర్షంలో వాళ్ళు మాట్లాడుతుంటారు. అవును కదా, ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికయ్యాక ప్రజా సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడాలి కదా, ప్రజాప్రతినిధిగా తమ బాధ్యతలు నెరవేర్చాలి కదా అని చెప్పేసి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీకి వెళ్తే అటు సైడ్ నుంచే మాట్లాడే మాటలు మీకు అందరికీ తెలిసిందే. ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేస్తుంటారో, ఏ విధంగా డామినేట్ చేస్తుంటారో మీకు అందరికీ తెలిసిందే. సో అటువంటి మాటలు మాట్లాడడానికి, అటువంటి వినడానికి అసెంబ్లీకి వెళ్ళాలా అన్న క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతున్నాయి. అయితే చట్టసభలకు వెళ్ళని ఎవరినైనా ఇదే రీతిలో బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు చేయాలి. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే పరిమితం అయితే అది వాళ్ళ చిత్తశుద్ధి సంఘించేలా కనిపిస్తుంది. అర్థమైందా? ఇటువంటి నేపథ్యంలోనే పోయిన నెల 20 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలకు, ఆ సమావేశాలను ఒకసారి మీరు బాగా పరిశీలన చేస్తే లాస్ట్ మంత్ 20వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అప్రాక్సిమేట్లీగా 23 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఆ పార్లమెంట్ సమావేశాలకు ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెళ్ళలేదే. లాస్ట్ డే వెళ్ళి వందే మాత్రం పాడేసి వచ్చినారు. మరి వాళ్ళని ప్రశ్నిస్తారా? ప్రశ్నించే దమ్ముందే ఈ అయ్యన్న పాత్రుడికి, లేదా టీడీపీ వాళ్ళకి, లేదా ఎవరైతే జగన్ అసెంబ్లీకి రా అంటారు కదా, మరి వాళ్ళందరూ కూడా ఈ మోదీని అదేవిధంగా అమిత్ షా గారిని ప్రశ్నించే ఆ ధైర్యం ఉందా వీళ్ళకి? గత 23 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఒక రోజు వెళ్ళారు. ఫస్ట్ డే వెళ్ళారు, ఐ థింక్. తర్వాత లాస్ట్ డే వెళ్ళారు. మధ్యలో ఎక్కడికైనా వెళ్ళలేదు. మరి వాళ్ళు నిలదీయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఫార్ములా అయితే వర్తిస్తుందో అదే దేశ అత్యున్నత పదవులను అనుభవిస్తూ ఉంటే నేతలకు రెట్టింపు బాధ్యత ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ కూడా కాదు. మరి దేశ ప్రధానమంత్రి, దేశానికి హోంమంత్రి అయినటువంటి వాళ్ళిద్దరూ పార్లమెంట్ సమావేశాలకే హాజరు కాలేదే. మరి దాన్ని ఏమంటారు? అదేవిధంగా రాష్ట్రంలో ఏపీలో క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటివరకు ఎన్ని క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి? ఎన్ని క్యాబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యాడు? ఎన్ని క్యాబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టాడు? మరి ఆ చట్టం కూడా తీయగలరా? వాటి గురించి మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలే? నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్, ఢిల్లీలో నిరసన చేపట్టినటువంటి విద్యార్థుల మీద పోలీసులు దాడులు, అలాగే అయోధ్య రామమందిర విరాళాల చోరీ, ఈ అంశాలు పార్లమెంట్ని ఈసారి మాత్రం కుదివేశాయి. వీటి మీద సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి విపక్ష పార్టీలన్నీ కూడా గగ్గోలు పెట్టాయి. అయినప్పటికీ ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం నిజంగా సర్ప్రైజింగ్ అనిపించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మొండికేస్తే, మరి ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రికి అలాంటి సమస్య లేదు కదా. మరి ముఖ్యంగా అత్యంత కీలక బాధ్యతల్లో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కదా. కేవలం విపక్షాలకు సమాధానం చెప్పలేక పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళలేకపోయారనే విమర్శ కూడా వస్తుంది కదా. అత్యంత కీలక పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే దేశ ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి వెళ్ళకపోవడం నిజంగా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. తద్వారా ఎలాంటి సంకేతాలు దేశానికి పంపాలని చెప్పేసి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మరి వాళ్ళు నిలదీయాలి కదా. పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు అర్ధరాత్రి వేళ ఇన్స్టాలో వీడియోలు విడుదల చేయడం మీద కూడా విమర్శలు వచ్చినాయి గతంలో. అసెంబ్లీ సమావేశం రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుపడుతున్నారంటే వాళ్ళంతా కూడా ఎవరైతే తప్పుపడుతున్నారో ముందుగా మోదీ గారు అదేవిధంగా అమిత్ షాలు కూడా అదే రీతిలో
నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతాయుతమైన వ్యక్తులు, నాయకులు చేయాల్సినటువంటి పని అదే. ఎందుకంటే ప్రజలు అధికారం ఇస్తే పార్లమెంట్ సమావేశాలకి వెళ్ళకపోవడం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అనే మాట కూడా వినపడుతుంది కదా. మరి దానికి సమాధానం చెప్పగలరా? వాటి మా సమాధానం చెప్పరు. ఎప్పుడు చూసినా జగన్, మన మీడియా ఉంది, జగన్ 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 అసెంబ్లీకి రా అని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకేం పసలేని మాటలే మిగతా అన్నీ కూడా. మరి ఈ 2 సంవత్సరాలు అనేక సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా. ఆ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏమైనా సరే గట్టి నిర్ణయాలు తీసుకున్నారా? మరి అసెంబ్లీ సమావేశాలు కూడా జగన్ 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 నామస్మరణే కదా. మరి జగన్ నామస్మరణ, జగన్మోహన్ గారిని తిట్టడానికి, వైసీపీ నాయకులు తిట్టడానికే వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు. ప్రజాధనంతో జగన్మోహన్ గారిని తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు పెట్టారు గతంలో కూడా. ఇప్పుడు పెట్టేది కూడా అలానే ఉంటాయి ఇంకా.